డచ్ కాలం నాటి చారిత్రక నిర్మాణాలు ఓవైపు, చరిత్రకు సాక్షిభూతంగా నిలిచిన ఏళ్లనాటి వృక్షాలు మరోవైపు, మనసుకి ఆహ్లాదం కలిగించే కమనీయ ఉద్యానవనాలు ఇంకొక వైపు. వీటి నడుమ భానుని ప్రభాత కిరణాల వెలుగులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో యోగాంధ్ర రాష్ట్ర స్థాయి కార్యక్రమం అద్భుతంగా జరిగింది. కారాగారాలు ప్రిజన్స్ అనే ఇతివృత్తంతో చేపట్టిన ఈ యోగా సాధనలో కేంద్ర కారాగారంలోని 1300 మంది ఆశ్రమవాసులు సహా దాదాపు 1500 మంది యోగా సాధన చేశారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విశిష్ట అతిథిగా, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, సంయుక్త కలెక్టర్ జి చిన్నరాముడు, జైలు పర్యవేక్షణ అధికారి రాహుల్ అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో గిన్నిస్ రికార్డు గ్రహీత కేఎల్వి శ్రీధర్ రెడ్డి ఆశ్రమ వాసుల చేత యోగాసనాలు వేయించారు. అత్యంత సంక్లిష్టమైన గండబేరుండాసనం, ఊర్ధ్వ కుక్కుటాసనం, బ్రహ్మశాస్త్రాసనం, కైలాసాసనం, మలయాసనం, సుగ్రీవాసనం వంటి ఆసనాలను ఆయన కుమారుడు ఎస్కేవిటి ప్రభుత్వ పాఠశాల 9వ తరగతి విద్యార్థి కార్తిక్ రామచంద్రారెడ్డి అద్భుతంగా ప్రదర్శించారు. ఒక ఆసనం నుంచి మరొక ఆసనానికి సెకండ్ల వ్యవధిలోనే మారి అందరినీ అబ్బురపరిచారు. యోగాను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ యోగాని నిరంతరం మీరు అభ్యసించే ప్రక్రియను చేపట్టగలిగితే అది మీ భవిష్యత్ జీవితానికి తప్పనిసరిగా ఒక మంచి మార్గాన్ని చూపించగలుగుతుంది అనేటువంటి మాటను కూడా ప్రస్ఫుటంగా నమ్ముతూ ఉన్నాం. అందుకే కేవలం మీ దగ్గర మాత్రమే కాకుండా జూన్ 21వ తారీఖు వరకు కూడా దీనికి సంబంధించి ఒక క్యాలెండర్ను కూడా తయారు చేశారు. ఏ రోజు ఎవరితో కార్యక్రమాలు చేయాలనేటువంటి అంశం మీద. ఇక చివరికి వచ్చేటప్పటికి జూన్ 21వ తారీఖు వచ్చేటప్పటికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రంగంలో ఉన్నటువంటి వారు కూడా మినహాయింపుగా ఉండకూడదు ఈ విషయంలో అనేటువంటి మాటను కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. జూన్ 15వ తారీఖున తిరుపతిలో సినిమా రంగానికి సంబంధించినటువంటి సెలబ్రిటీస్తో కూడా ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి క్యాపిటల్ ఇనాగరేషన్కి వచ్చిన సందర్భంలో యోగా ఆంధ్రప్రదేశ్గా మన ముఖ్యమంత్రి గారు అయితే దీన్ని బాగా మోటివేట్ చేస్తారు అని ఆయన ఒక పిలుపునిస్తే ముఖ్యమంత్రి గారు దాన్ని అందిపుచ్చుకుని దీన్ని చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. మనందరికీ అవేర్నెస్ని క్రియేట్ చేసేటువంటి కార్యక్రమం. ఏదో ఆ రోజు 5 లక్షల మందితో విశాఖపట్నంలో కార్యక్రమం చేయొచ్చు, కానీ ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. ఇది అన్ని డిపార్ట్మెంట్లో చేయాలి. ప్రజలు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా పబ్లికే అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇక్కడ చేయబోతున్నాం. ప్రతి సంవత్సరం మనం జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డేని మనం సెలబ్రేట్ చేస్తూనే ఉన్నాం. అలా చేసేటప్పుడు ఒకరోజు ఒక ప్రాంతంలో ఒక కార్యక్రమాన్ని చేయడం. యోగా అనేది భారతీయతకు సంబంధించింది, అలానే అది మనకే సొంతమైన ఒక జ్ఞానం కాదు. దాన్ని ఇంకా మనం ఉధృతంగా చేయాలి, ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇది ప్రతి ఒక్కరికి కూడా యోగా యొక్క ప్రాధాన్యత అర్థం కావాలి, యోగాని ప్రాక్టీస్ చేయాలి. అలానే యోగా ప్రాక్టీస్ చేయడం వలన వచ్చే లాభాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ పొందాలి అనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక క్యాంపెయిన్ చేయడం అనేది జరుగుతుంది.